ఫ్రెండ్స్, తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పుల తర్వాత పరిస్థితులు కాస్త స్థిరపడుతున్నాయి. అక్కడ కొత్త ముఖ్యమంత్రిగా శ్రీ జోసెఫ్ విజయ్ పాలన ప్రారంభించారు. అయితే ఆయనపై ఉన్న నమ్మకం, ఆశల మధ్య జరిగిన ఒక సంఘటన మాత్రం రాబోయే ఎన్నికల్లో తమిళనాడు రాజకీయాల్లో మరో మలుపు తిప్పుతుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏఐడిఎంకే పార్టీ విభజనకు గురవడం, ఆ పార్టీలో అనేక మంది నాయకులు తిరుగుబాటు చేయడం చూసినప్పుడు తమిళనాడులో ఏఐడిఎంకే ముగిసిపోయిందా లేక మళ్ళీ లేచే అవకాశం ఉందా అనే చర్చలు మొదలవుతున్నాయి. అలాగే ఎంజీఆర్ నిర్మించిన, జయలలిత పెంచిన పార్టీ నిలవాలంటే దానికి నాయకత్వం ఎవరు వహించాలి అనే ప్రశ్న కూడా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా అయింది. ఆ సందర్భంలో విజయ్కు సమానమైన నాయకుడిగా తమిళనాడు భావిస్తున్న మరో పేరు మళ్ళీ వినిపిస్తుంది. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఏఐడిఎంకే నాయకత్వం చేపట్టాలని నిర్ణయించుకుంటే వచ్చే ఎన్నికల నాటికి డిఎంకే తన స్థిరత్వాన్ని కోల్పోయిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అక్కడ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కొత్త నాయకుడు మరెవరో కాదు, అజిత్ కుమార్ సుబ్రహ్మణ్యం.